రాయలవారిని రక్షించిన తిట్టు. తెనాలి రామకృష్ణ కథ. విజయనగర సామ్రాజ్య వైభవాన్ని ప్రాభవాన్ని గాంచి ఈర్ష్య చెందిన అనేక మంది చిన్న చిన్న రాజులు, మండలాధీశులు విజయనగర సామ్రాట్టు అయిన రాయలవారిని హతమార్చడానికి అవకాశాల కోసం కాచుకున్నారు. ఒకసారి రాయలవారు తమ ఆస్థాన కవులతో కలిసి తుంగభద్రా నదీ తీరంలో విహారయాత్రకు వెళ్లారు. ఆ సమయంలో వారి వెంట అంగరక్షకులు మాత్రమే ఉన్నారు. అంగరక్షకులు వారిస్తున్నా రాయలవారు ఖాతరు చేయకుండా పడవలో కవుల బృందంతో కలిసి నదిని దాటి అవతల ఒడ్డుకు చేరి అక్కడ కవితాసభ పెట్టారు. రాయలు సైన్యం లేకుండా నదీ తీరాన్ని విడిది చేశాడని వేగుల ద్వారా కనిగిరిరాజు గజపతికి, సామంతుడైన పసరమ గోవిందరాజులకి వార్త అందింది. అదే తగిన అదునుగా భావించి అతడు తగు సైన్యంతో వచ్చి చుట్టుముట్టాడు. రాయలవారి అంగరక్షకులు వాళ్ళని ఎదిరించి రెప్పపాటులో నేలకూలారు. ఒంటరి అయిన రాయల్ని చుట్టుముట్టాడు గోవిందరాజు. రాయలవారు ఆవేశంతో కత్తిదూసి, మేము విసిరిన గడ్డిపరుకుల కతికి మా విరోధుల చెంత చేరిన పశువి, నువ్వు మమ్మల్ని వెన్నుపోటు పొడవ సాహసిస్తావా? రారా, విజయనగరాధీశుని వీరత్వం ఏమిటో రుచి చూద్దూరా అంటూ ఆగ్రహంతో ముందుకు దూకారు. అంతలో వారికంటే వెర్రి ఆవేశంతో గోవిందరాజులు ముందుకు దూకాడు రామకృష్ణుడు. అతడు ఆగ్రహంతో కళ్ళ వెంట నిప్పులు రాలుస్తూ, బసవనకు పుట్టినప్పుడే పసరము గోవిందరాజు పసరికి బైనన్, గననేటికి దినడనగా కసువుందిను శత్రులాజి కదిసిన వేళన్. అంటే బసవుడంటే ఆంబోతు, ఆంబోతంటే పశువు. గోవిందరాజు తండ్రి పేరు బసవరాజు. పశువు వంటి బసవుడికి పుట్టినప్పుడే గడ్డి తినే పశువు గుణం అబ్బిన గోవిందరాజు శత్రువులు గడ్డి తిని పశువయ్యాడు. ఇప్పుడు ఆ పశువు గడ్డి తినే బుద్ధి చేత మిడిసిపడుతోంది అని తిడుతూ పద్యం చెప్పాడు రామకృష్ణుడు. అంతే, ఆ తిట్టు గోవిందరాజు చెవులను తాగుతూనే ఫిరంగి గుండు దెబ్బలా పనిచేసి అతడు రక్తం కక్కుకుంటూ నేలకూలి చచ్చాడు. అతడు చావును చూసిన సైనికులు భయంతో పరారైపోయారు. అప్పుడు పెద్దన్నగారు రామకృష్ణుడి ప్రతిభను మెచ్చుకుంటూ, బళిరా రామకృష్ణ, ఒక్క తిట్టు కవిత చెప్పి నీ వాక్శక్తిని నిరూపించావు. పద్యంతో శత్రువు గుండె బద్దలు చేసి రాయల్ని రక్షించావు. సబాష్, కవిత్వం అంటే నీదే కవిత్వం అని ప్రశంసించాడు. రాయలు ఆనందం పట్టలేక రామకృష్ణుని అక్కును చేర్చుకున్నాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.